మంచిర్యాల జిల్లాను బెబ్బులి భయపెడుతుంది. 2 రోజులుగా పశువులపై పంజా విసురుతూ గ్రామస్తులకు నిద్ర లేకుండా చేస్తుంది. 2 రోజుల క్రితం కాసిపేటలో 3 పశువుల్ని చంపింది. ఇవాళ తెల్లవారుజామున హాజీపూర్ మండలంలోని జొన్నల రాశి సమీపంలో ఆవుల మందపై పులి దాడి చేసింది. పులిని తాను చూశానని పశువుల కాపరి చెప్తున్నాడు. అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. మంచిర్యాల జిల్లాను బెబ్బులి భయపెడుతుంది. 2 రోజులుగా పశువులపై పంజా విసురుతూ గ్రామస్తులకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మి, మంచిర్యాల జిల్లాలో మరొకసారి పులి సంచారం అయితే కలగడం రేపుతోంది. గత 2 రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవపూర్ అటవీ ప్రాంతంలోని దొడ్లగూడెంలో 3 పశువులపై అయితే పులి పంజా విసిరి పశువులను అయితే హతం చేసింది. ఈ 3 పశువులు కూడా తాండూరు మండలానికి చెందినటువంటి రైతులగా గుర్తించారు. ఇటు అటవీశాఖ అధికారులు కూడా పంచనామా నిర్వహించి 3 పశువులకు అయితే పంచనామా నిర్వహించారు. ఓవైపు ఇటు అటవీశాఖ అధికారులు కూడా పులినైతే ట్రాక్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాజాగా ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకి హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామ పంచాయతీ పరిధిలోని జొన్నల రాశి సమీపంలో ఉన్నటువంటి ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసినట్టుగానైతే అరికల రాజు అనే పశువుల కాపరి అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు పశువుల మందతోటి తాను రాత్రి ఈ పంట చేలు వద్ద నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటలకి పెద్ద పులి దాడి చేసి ఒక పశువును హతమార్చినట్టుగానైతే తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పులి సంచారం లేనప్పటికీ కూడా గత 3 రోజుల నుంచి పూర్తిగా ఇటు మంచిర్యాల జిల్లాలో పులి సంచారం ఉన్న నేపథ్యంలోనైతే సమీప గ్రామాల ప్రజలైతే అటవీ సమీప గ్రామాల ప్రజలు కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. మరోవైపు కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే గ్రామాల ప్రజలను అయితే అప్రమత్తం అయితే చేస్తున్నారు. ఉదయం పూట తెల్లవారుజామున ఎవరు కూడా పంట చేనులోకి వెళ్ళొద్దు, ఉదయం 10 గంటల తర్వాత పంట చేనులోకి వెళ్ళాలని కూడా చెప్తున్నారు. పంట చేనులోకి వెళ్లే వారందరూ కూడా గుంపులుగా వెళ్ళాలి, ఒంటరిగా కూడా వెళ్ళొద్దు అంటూ అటవీశాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు, పులిని ట్రాక్ చేశారు, ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.